హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్ పులిహోర ఎలా చేసుకోవాలి ఈరోజు నేను మన ఛానల్లో చెప్పేస్తున్నాను అనమాట. దానికోసం అయితే ఎదుగుండి రైస్ ఉడుకుతున్నప్పుడే దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి అది చిన్న పలుకుంటుండగా వార్చేసుకోవాలన్నమాట. తర్వాత ఇదిగోండి చింతపండు గుజ్జు బాగా దగ్గరికి మరిగించేసుకోవాలి. దీంట్లో కూడా కొంచెం ఉప్పు పసుపు అండ్ కరివేపాకు ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకుని అది బాగా దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈలోగా మనం వార్చుకున్న రైస్ తీసేసి ఇదిగోండి ఒక పెద్ద బేషన్లో వేసేసి ఇలా చల్లార్చుకోవాలన్నమాట. దీంట్లో ఓన్లీ పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చివి వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ చింతపండు బాగా మరుగుతూ ఉంది కదా, ఇది బాగా దగ్గరికి చిక్కగా అయిపోవాలన్నమాట. దగ్గరికి అయితేనే దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సాల్ట్ మనం రైస్లోని ఇందులోని వేయటం వల్ల ఏంటంటే మనకి రైస్కి బాగా పడుతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందుకని చెప్పేసి క్వాంటిటీ చూసుకుని ఇందులో కొంచెం అందులో కొంచెం వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఫైనల్గా అయితే ఇదిగోండి ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా మనం ఇలా దగ్గరికి అయ్యేటట్టు చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా ఎలా వచ్చిందో. ఇంత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ అక్కడ చల్లార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లో వేసుకోవాలన్నమాట. ఆ రైస్లో వేసేసుకుని మళ్ళీ ఇదే కళాయిలోని చూసారు కదా పలుకులు బాగా వేయించుకుంటున్నాను అనమాట. ఈ వేగే లోపల ఇదిగోండి నేను ఆల్రెడీ పులిహోరలో చింతపండు పులుపు వేసేసాను కదా, ఇది బాగా రైస్కి పట్టేటట్టు మనం ఫుల్గా రౌండ్గా కలుపుకోవాలన్నమాట. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా కలుపుకోవాలి. ఇలాంటి పెద్ద హస్తాలతో అయితేనే బాగా అవుతుంది. తర్వాత ఇదిగోండి ఇందులోనే ఇవి పలుకులు వేగిన తర్వాత దీంట్లో ఆవాలు ఇంకా పచ్చిశనగపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి కూడా వేసేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసాను, ఆ వీడియో అన్న స్కిప్ అయిపోయింది. ఇదిగోండి అవి కూడా వేగిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఈ పులిహోరలోని ఫుల్గా వేసేయాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇదిగోండి మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇందాకలా ఆల్రెడీ చింతపండు వేసినప్పుడు కలిపాం కదా, అదే పద్ధతిలోనమాట ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట. చుట్టూ కలుపుకుంటూ ఉంటే రైస్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే చాలా బాగుందండి. అసలు టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు ఇంకా ఫీల్ అలానే ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా సింపుల్ అండ్ ఈజీగా ట్రై చేయాలనుకుంటే మన ఛానల్లో ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేసేయండి. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. ఇంకా తర్వాత దీంట్లో ఆయిల్ ఏమన్నా తగ్గింది అనిపిస్తే జస్ట్ కొంచెం ఆయిల్ మన గరిటె మీద వేసుకుని దానికి ఫుల్గా స్ప్రెడ్ చేసేసి వేసేసుకోవాలన్నమాట. నేను చాలా కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే ఆల్రెడీ సరిపోయింది అందుకనే. అండ్ ఇదిగోండి ఆయిల్ వేసేసిన తర్వాత కలిపేసుకుని ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మన పర్ఫెక్ట్ సింపుల్ అండ్ ఈజీ చిన్న చిన్న టిప్స్తో కూడిన మన పర్ఫెక్ట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.